పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఓకే, అంటే కాదు అశోక్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అడిగాను అంటే కాదు అశోక్ గారు, రెండు విషయాలు ఇక్కడ. కాకాణి నోట్లో నుంచి అలాంటి భాష వస్తుంది, వేరే భాష రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనేక రకాల కేసుల్లో దాదాపు 90 రోజులు జైల్లో వచ్చిన వ్యక్తిగా మద్యం కేసు దగ్గర నుంచి గ్రావెల్ కేసు దగ్గర నుంచి అనేక కేసుల్లో ముద్దాయిగా అలాంటి భాష వస్తుంది. రెండోది వారు అన్నారు వారంతా నీ మనుషులు కాదని. వారంతా నా మనుషులు అయితే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారా, నా కోసం పనిచేశారా? వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి. ఒక మాట మాట్లాడితే దానికి కాస్త ఆధారం ఉండాలి, కనీసం 50% ఆధారం ఉండాలి. ఏదీ లేకుండా మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఏదైతే రౌడీ షీటర్లు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు చంపేద్దాం అని మాట్లాడుకున్న రౌడీ షీటర్లు బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, నాకు వ్యతిరేకంగా చేశారు. నా మనుషులు అయితే అతి కీలకమైన ఎన్నికల్లో నాకు పనిచేస్తారు లేదా? ఎందుకు ఈ ప్రలాపనలు? నేనేం అడుగుతున్నాను? విచారణ జరగాల అంటున్నా. నేను ఏదైనా నా అనుమానాలు నేను చెప్తున్నాను తప్ప అయా పలాని ఎల్లయ్యో పలాని పుల్లయ్యో నన్ను చంపించాలనుకున్నాడు అని నేను చెప్పలేదే. అనుమానాలు నేను చెప్తున్నా, విచారణలో తేలాలని చెప్తున్నా. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? నేనేదైనా అయా ఈ హత్యలో కాకాణి పాత్ర ఉంది, సజ్జల పాత్ర ఉంది, జగన్ గారి పాత్ర ఉంది అనే విధంగా మాట్లాడి ఉంటే మీరు ఉలిక్కి పడాలా. నేను మాట్లాడకముందే సాక్షి మీడియా ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే అశోక్ గారు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి నా హత్య కుట్ర చేశాడని చెప్పని సోషల్ మీడియాలో వార్త వస్తుంది, సాక్షిలో వార్త వస్తుంది. ఆ సంస్కృతి మా దగ్గర లేదు, మా కుటుంబంలో లేదు. ఏదైనా ఉంటే అలాంటి సంస్కృతి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. మీ కుటుంబంలో ఉంది. పదవుల కోసం కుటుంబ సభ్యుల్ని చంపించే చరిత్ర లేదు, ఏదైతే ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళని వేధించే చరిత్ర అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతుంది. ఒక వీడియో రన్ అవుతోంది, ఒక ప్రాంక్ వీడియో. యాక్చువల్లీ ఒక సీరియస్లోకి మీరు కూడా కొంత భావోద్వేగానికి వెళ్తున్నారు. నాకు తెలిసి కాకాని వాయిస్ వినగానే కొంత భావోద్వేగానికి గురవుతున్నారు మీరు. ఒక ప్రాంక్ వీడియో మీకు చూపించడానికి కోసం ఒకసారి ప్లే చేయండి. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ ఇచ్చినాని చింతామణి నిన్ను చింతకాయతో కొడతా రేయ్ కడప నుంచి అన్న ఫోన్ చేస్తున్నాడు రా. మసాజ్ చేస్తానా, కట్ చేయి. హలో చెప్పండి అన్న. ఆ కోటమిరెడ్డి గారిని ఫినిష్ చేయాలరా. అవునన్నా, ఆ కోటమిరెడ్డికి అసలు విశ్వాసమే లేదు. మన పార్టీని వదిలేసి ఆ పార్టీకి వెళ్తాడా? వానంతూ చూడాలన్నా. అవునన్నా, ఆ పార్టీలో ఎక్కువ మెజారిటీతో గెలవగానే నెల్లూరు రూరల్ ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. వాడిని వదిలేదే లేదన్నా. మీరేం చెప్తే అదే చేద్దాం. చేద్దాం. మీరు ఊహించనంత డబ్బు నేను చెప్పింది చేస్తే మీకు వస్తుంది. మేము చూసుకుంటాం. రేపు పొద్దున మాట్లాడుకోండి రా. డబ్బు సమస్య చంపేస్తారా నా కొడగా? అక్కడ కోటమిరెడ్డిని చంపేస్తారు. నిజంగానే చంపేద్దామా? చంపేస్తారా? చంపేశారు, అయిపోయింది. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ ప్లాన్ కేసుపై పోలీసులు దూకుడు పెంచారు. కోటమిరెడ్డిని చంపేందుకు కొందరు వ్యక్తులు ప్లాన్ చేసిన ఏమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. నవ్వాలనే నేను నవ్వు వస్తుంది. మీ ఎమోషన్ చూసిన తర్వాత నాకు నవ్వాలని ఆ ప్రాంక్ వీడియో ప్లే చేసింది. ఎవరు అది? మీ పార్టీ వాళ్ళు తయారు చేస్తుంటారని మీ మద్దతుదారులు ఏమైనా తయారు చేస్తుంది? నాది మొట్టమొదటి ఇప్పుడే చూస్తున్నా. కొంత మీకు అంటే మీకు అనుకూలంగానే చేశారు అది. యాక్చువల్లీ వాళ్ళ కుట్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మొట్టమొదటి ఇప్పుడే చూసా, చూడలే ఇప్పుడు దాకా. ఒకసారి ప్లే చేద్దాం. వద్దు, అవసరం లేదు, నవ్వు వస్తుంది. ఓకే, ఒక్కసారి అంటే ఈ ఇష్యూ సరే వదిలేద్దామండి. ఈ ఇష్యూ తర్వాత బేసిక్గా ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఆల్మోస్ట్ సంవత్సరం దాటింది. ఇన్నేళ్ళలో సూపర్ 6 అన్నారు, కంప్లీట్ చేయగలుగుతున్నారా? మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు అంటే మీ పర్టికులర్గా మీ నియోజకవర్గం గురించి కాదు, మీ నియోజకవర్గం గురించి 100% చేయగలుగుతున్నారు, నో ప్రాబ్లం. ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించి మీ పార్టీ పాలసీకి సంబంధించి అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, అప్పుల పాలైన చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ
అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అమరావతి రాష్ట్ర రాజధాని, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అమరావతి నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నారు. సూపర్ 6 అన్నారు మీకు తెలుసు. ఏదైతే హామీలు, అనేక హామీలు, పెన్షన్ల హామీ, తల్లికి వందనం హామీ, రైతుకి సహకారం, మహిళలకి ఉచిత బస్సు, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా నెరవేర్చారా లేదా? రెండోది అశోక్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మీరు అధికారంలోకి వచ్చారు, పక్క రోజు అన్నీ చేయాలని. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో అనేది 5 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించింది. ఒక రాజకీయ పార్టీ ప్రజల వద్దకు వచ్చి ఏం చెప్తుందంటే మాకు ఓటు ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు మొత్తం చేసి పెడతామని. అంటే తన 5 ఏళ్ల పదవీ కాలంలో చేసి పెడతామని. అలాంటిది చెప్పిన దానికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇదే జగన్ గారు ఏం చేశారు? 3000 పెన్షన్ చేస్తానని చెప్పి 2000 పెన్షన్ని అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు పట్టింది. అదే చంద్రబాబు గారు 3000 పెన్షన్ని 4000 అధికారంకి వచ్చిన పక్క నెలలోనే ఆచరణ చేసి చూపించారు. బ్యాలెన్స్ 3 నెలల 3000 కూడా ఇచ్చారు. ఇలా 1 కాదు 2 కాదు అనేకం చేస్తూ వస్తున్నారు. అతి త్వరలో మిగతా కూడా పూర్తి చేస్తారు. వాస్తవం చెప్పాలంటే అశోక్ గారు, నేనేదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడే మాటలు కాదు, ఒక సగటు పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ సమయంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. తన సమర్థ నాయకత్వంతో అదృష్టం కొద్దీ కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కష్టించి పనిచేసి రాష్ట్రాన్ని ఒక గాడిని పెడుతూ ఉన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీల్ని చాలా వరకు నెరవేర్చారు, మిగతా వాటిని కూడా నెరవేరుస్తారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎన్నికల వేళ ఇచ్చే మేనిఫెస్టో 5 ఏళ్ల ప్రభుత్వ పదవీ కాలానికి వర్తించే మేనిఫెస్టోగా చూడాలి. కానీ అధికారంలోకి వచ్చేసో పక్క రోజు అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. సాధ్యమయ్యే పరిస్థితి మీరు చేయలే, సర్వనాశనం చేశారు, దివాలా తీశారు. ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా దెబ్బతీసిన మాట వాస్తవం. ఎవరవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని లీడ్ చేసేది, తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని ఊహించుకుంటున్నారు? అంటే లోకేష్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? నారా లోకేష్ గారి గురించా? ఒక్క మాటలో నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే చాలామందికి ఇది యథోశక్తి అనిపించవచ్చు, కానీ అక్షర సత్యం. దివంగత మహానేత